చికెన్ ఫ్రై అనేది ఈ విధంగా చేయండి. చాలా స్మూత్‌గా, స్పైసీగా సూపర్ టేస్ట్. చికెన్ ఇష్టపడని తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా పెద్ద అబ్బాయి అయితే చికెన్‌ని అట్లా అంత తినడు. కానీ ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మటుకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్తున్నాను. ముందుగా ప్యాన్‌లో ఆయిల్ ఏసేసి అది కాస్త వేగిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కొద్దిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో మంచిగా వేపుకోవాలండి. ఇవి అన్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపరచుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్‌ని వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ చికెన్‌లో వాటర్ అనేది ఏది వాడము. మనం చికెన్‌లో ఉన్న చికెన్‌లో వచ్చే వాటర్‌తోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది. అంత బావుంటదండి. పసుపు, సాల్ట్ వేసేసి మంచిగా టర్న్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకుంటే మంచిగా చికెన్ అన్నిటి కుక్ అయిపోతుంది. చాలామంది వాటర్ యూజ్ చేస్తారు. వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి మంచిగా ఉడికిపోయి ఆయిల్ అనేది తేలినాక మనం కొద్దిగా కారం పొడి వేసేసి మంచిగా కలిపేసేసి మూత పెట్టేసినామంటే ఒక 2 మినిట్స్ మంచిగా కారం పచ్చివాసన అంతా పోయి మంచిగా ముక్కలకి కారం అనేది పట్టేస్తుంది. ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కరివేపాకు చల్లేస్తే మనకి స్పైసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతం, వేరే లెవెల్. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు. సూపర్ టేస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.